హాయ్ గాయ్స్, మేము ఎస్ఆర్ ఎలక్ట్రికల్ ట్రైనింగ్ సెంటర్. సాధారణంగా స్టూడెంట్స్ అడిగే ప్రతి క్వశ్చన్కి మా దగ్గర ఈ వీడియోలో ఆన్సర్ ఉంటుంది. కోర్స్ డ్యూరేషన్ ఎంత, ఎన్ని రోజులు ఉంటుంది, కోర్స్ ఫీజు ఎంత, బీటెక్ వాళ్ళకి, ఐటీ వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి ఎవరెవరికి కోర్స్ ఫీజు ఎంత ఉంటుంది, అకామిడేషన్, ఫుడ్, బెడ్ ఇక్కడ ఎలా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, అలాగే ట్రైనింగ్ అనేది ఎలా ఇస్తారు, ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎలా ఇస్తారు, థియరిటికల్గా ట్రైనింగ్ ఎలా ఉంటుంది, అలాగే స్కిల్ టెస్ట్ ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేస్తూ ఆల్రెడీ జాబ్ వచ్చిన వాళ్ళకి స్కిల్ టెస్ట్ ఒకటి ఉంటుందండి. సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు. ఆ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన స్కిల్ టెస్ట్ అనేది ఎలా ప్రొవైడ్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా కంప్లీట్గా మీతో పంచుకుంటాను. దీంతో పాటు వైర్మెన్ లైసెన్స్ అనేది దేనికి చేయించుకోవాలి, ఐటీఐ వాళ్ళు వైర్మెన్ లైసెన్స్, అలాగే డిప్లొమా వాళ్ళు 11 kV, బీటెక్ స్టూడెంట్స్ 33 kV ఎలా చేయించుకోవాలి, వీటికి లైసెన్స్కి ఎంత అవుతుంది, ఈ ట్రైనింగ్ సెంటర్కి సంబంధించిన పూర్తి వివరాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అసలు మీరు ఎలక్ట్రికల్ ట్రైనింగ్ ఎందుకు తీసుకోవాలి, ఒకవేళ తీసుకోకుండా డైరెక్ట్గా జాబ్ ప్లేస్మెంట్ జాయిన్ అయితే మీకు శాలరీ ఎలా ఉంటుంది, ఇలా ప్రతిదీ కూడా క్లియర్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది డెమో క్లాస్ అండి. ఇప్పటికే మనం 200+ ప్లేస్మెంట్స్, 200కు పైగా జాబ్ ప్లేస్మెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఇయర్కి వచ్చేసరికి ఇంకా ప్లేస్మెంట్స్ అనేవి పెంచుతున్నాం, అలాగే బెస్ట్ కంపెనీస్తో ఇంకా అప్రోచ్ అవుతున్నాం. ఈ ఇయర్లో వచ్చేసరికి మనకి ఎయిర్పోర్ట్లు అనేవి నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీస్, ఎల్ఎన్టీ మెట్రో, అన్ని ప్లేస్మెంట్స్ని కలుపుకుంటూ ఫార్మా కంపెనీస్ కూడా జాబ్ ప్లేస్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి కంపెనీ జాయిన్ అయితే గ్రోత్ అనేది బాగుంటుంది, ఎటువంటి కంపెనీ జాయిన్ అయితే శాలరీస్ బాగుంటాయి, ఏ కంపెనీ అయితే మనకి పొజిషన్స్ చేంజ్ అవుతాయి, ఇది క్లియర్గా మీకు ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాట్లాడుకుంటే బీటెక్, ఐటీఐ, డిప్లొమా స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. కొంతమంది 4 years, కొంతమంది 6 years, 7 years కూడా గ్యాప్ వచ్చి ఖాళీగా ఉంటున్నారు. అటువంటి స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి, జాబ్ ప్లేస్మెంట్ ఎలా ఇవ్వాలి, ఏదైనా సరే ఒక కంపెనీలో జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ స్టెప్ అనేది ఎలా వేయాలి, మేము ఎక్కువగా ప్రిఫర్ చేసేది ప్రాక్టికల్ ట్రైనింగ్. ఒక విషయం, మన చేతిలో పని అనేది ఉంటే ఎలా అయినా ఎక్కడైనా రాజాలా బ్రతకొచ్చు, అదే కదా, అగ్రి అవుతున్నారా? ఆ వర్క్, ఆ పని ఏదైతే ఉందో ఆ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది మేము కంప్లీట్గా నేర్పిస్తాం. నేర్పించే బాధ్యత మాది, నేర్చుకోవాల్సిన బాధ్యత మీది. జాబ్ ప్లేస్మెంట్ విషయానికి వచ్చేసరికి అది మేము చూసుకుంటాం, అది మేము ఇస్తాం. ఎలా ఇవ్వాలి, ఏ కంపెనీలో ఇవ్వాలి, మీకు ఎటువంటి కంపెనీ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, బెస్ట్ కంపెనీకి వెళ్ళాలంటే ఎటువంటి మార్గాలు తీసుకోవాలి, లైసెన్స్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఒక కంపెనీకి వెళ్ళేటప్పుడు ఇంటర్వ్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంటర్వ్యూకి కావాల్సిన స్కిల్స్ ఏమి ఉండాలి, ప్రతిదీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసి మీకు నేర్పించి ఇంటర్వ్యూకి పంపిస్తాం. ఒకవేళ మీరు ఇంటర్వ్యూ సెలెక్ట్ అవ్వకపోతే పాయింటే కదా. కొంతమంది స్టూడెంట్స్ మనల్ని అడుగుతుంటారు, సార్ నాకు ఇంగ్లీష్ అంటూ ఏమి రాదు, బేసిక్ స్కిల్స్ కూడా ఏమీ లేవని. అటువంటి భయపడాల్సిన పని లేదండి. ప్రతిదీ కూడా మీకు డీప్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన థియరిటికల్ ఫ్యాకల్టీ చూసుకున్నాం అండ్ నేనే ప్రాక్టికల్ చూసుకున్నాం, ఎక్స్ప్లెయిన్ చేసేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కొంతమందికి సార్ నాకు తెలుగు మీడియం సార్, నాకు ఏమీ తెలియదు, జీరో నాలెడ్జ్, ఒక స్విచ్ అంటే ఏంటో తెలియదు, ఒక కనెక్షన్ అంటే ఏంటో తెలియదు అని అటువంటి స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. అలాగే సార్ నాకు ఆల్రెడీ హౌస్ వైరింగ్ వచ్చు, బేసిక్స్ తెలుసు, ఇండస్ట్రియల్ ప్రాక్టికల్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను, ఇంకా శాలరీ గ్రోత్ పెంచుకోవాలనుకుంటున్నాను అని కొంతమంది చెప్తారు. కొంతమంది ఆల్రెడీ సూపర్వైజర్స్గా చేస్తున్నారు, జూనియర్ ఎగ్జిక్యూటివ్గా కూడా చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే మంచి పొజిషన్లో చేస్తున్నారు, బట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది లేక ఈవినింగ్ బ్యాచ్ ఏదైతే 6:30 to 8:30 ఉందో ఆ టైంలో వచ్చి వారు జాయిన్ అయ్యి ప్రాక్టికల్స్ నేర్చుకుంటున్నారు. అది తప్పు కాదు. వర్క్ రానప్పుడు నేర్చుకోవడం అనేది తప్పు కాదండి. వర్క్ రాకుండా వచ్చు అని యాక్టింగ్ చేయడం అయితే మిస్టేక్ అవుతుంది. ఎందుకంటే ఒక డాక్టర్ ఒక మిస్టేక్ చేస్తే ఒకటి ప్రాణమే పోతుంది. అదే మన ఎలక్ట్రీషియన్ మిస్టేక్ చేశాడు అనుకోండి, కంపెనీ పోతుంది. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మా కంపెనీ తీసుకున్నారు. ఫార్మా కంపెనీలో మనం ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ సర్వీసెస్ చేస్తున్నాం. చేసేటప్పుడు అక్కడ ఏదైతే ఫ్లేమ్ మండించేవి, అక్కడ ఏవైతే కెమికల్స్, యాసిడ్ చాలా ఉంటాయి. చిన్న స్పార్క్ వస్తే చాలు మొత్తం కంపెనీ భూమ్. ఓకే, అందుకే ఏంటంటే ప్రతి ఒక్క టెక్నీషియన్కి వర్క్ వచ్చి ఉండాలి. ఎక్కడ లైసెన్స్ ఎక్కడ అప్లై చేసుకోవాలి, లైసెన్స్ అప్లై చేసుకుంటే గ్రోత్ ఎలా ఉంటుంది, శాలరీస్ ఎలా ఉంటాయి, అలాగే ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఇది కంప్లీట్గా మీతో పంచుకుంటాను. మీవి ఇంటర్వ్యూస్ అనేవి అవ్వకపోతే అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టాం, ఐడియా ఉందా? ఇంటర్వ్యూస్ కానీ మీరు ఒకవేళ చేయలేకపోతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది మేము చేయిస్తామండి, డైరెక్ట్ ప్లేస్మెంట్ అనేది ఇస్తాం. శాలరీ అయితే మాత్రం స్టార్టింగ్ ఏదైతే చెప్పామో అదే ఉంటుంది. అంటే 16 నుంచి 20,000 అయితే ఉండదు, 16,000 16,000 అనేది ఇస్తారు వితౌట్ ఇంటర్వ్యూ, ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా. కానీ ఒకటైతే నిజమండి, ప్రాక్టికల్ వర్క్ నేర్చుకొని
వితౌట్ ఇంటర్వ్యూ కన్నా ఇంటర్వ్యూ చేసుకొని వెళ్ళడం చాలా బెస్ట్. శాలరీ బాగుంటుంది, మీకు అక్కడ రెస్పెక్ట్ ఉంటుంది. వితౌట్ ఇంటర్వ్యూ జాయిన్ అయ్యారనుకోండి, వితౌట్ ఇంటర్వ్యూ అంటే ఏంటి, ఏది రాదు అన్నట్టుగా. అలా ఉండకూడదుగా. మీరు ఇన్ని డేస్ ప్రాక్టికల్ వర్క్ నేర్చుకొని వెళ్తే శాలరీ అనేది గ్రోత్ ఉంటుంది. ఇప్పటికి వచ్చి ఎవరు కూడా వితౌట్ ఇంటర్వ్యూ వెళ్ళలేదు, మాక్సిమం ఇంటర్వ్యూ వెళ్ళారు. అకామిడేషన్ వచ్చేసరికి ఇదంతా స్టూడెంట్స్ ఏరియా అండి, మొత్తం అమీర్పేట్ అండ్ ఎస్ఆర్ నగర్ స్టూడెంట్స్ ఏరియా. నెంబర్ ఆఫ్ హాస్టల్స్ ఉంటాయి. ఆన్లైన్ క్లాసెస్ వచ్చేసరికి ఇంతకుముందు లైవ్ లో ఇచ్చేవారు అండి, జూమ్ క్లాసెస్ అండ్ గూగుల్ మీట్ ద్వారా ఆన్లైన్ క్లాసెస్ జరిగేవి. ఇప్పుడు ఫ్యాకల్టీస్ మనకి ఆన్లైన్ క్లాసెస్కి అవైలబుల్ లేరు. అండ్ కొంచెం స్టూడెంట్స్ అనేది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరగడం వల్ల ఆన్లైన్ క్లాసెస్ తీసాం. బట్ మన వెబ్సైట్ ఏదైతే ఉందో sreltrainingscenter.com కి వెళ్ళి మీరు ఆన్లైన్ క్లాసెస్ అనేవి చూడవచ్చు. ఆన్లైన్ క్లాసెస్ 6500 కోర్స్ అనేది మొత్తం ట్రైనింగ్ సంబంధించి థియరీ క్లాసెస్, వీడియో క్లాసెస్, ప్రాక్టికల్ ప్రతిదీ కూడా మీకు థియరీ అండ్ ప్రాక్టికల్ వీడియో క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. అండ్ బుక్స్ అండ్ మెటీరియల్ కూడా మన దాంట్లో అవైలబుల్ ఉన్నాయి. కొన్ని ప్రొడక్ట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. కావాలంటే మన వెబ్సైట్కి వెళ్ళి విజిట్ చేయండి. ఇంతకుముందు మన వెబ్సైట్ చాలా బాగా చేశారు, వర్డ్ ప్రెస్లో ఉండేది. బట్ ఇంకొన్ని చేంజెస్తో వర్డ్ ప్రెస్ నుండి ఇప్పుడు PHPకి చేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది, వెబ్సైట్ చాలా బాగుంది. విజిట్ చేయండి. వెబ్సైట్ మీరు ఇన్స్టాలో సెర్చ్ చేసినప్పుడు ఆ లీడ్స్ అనేవి మనకు వస్తాయి. ఆ లీడ్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్క పర్సన్ లీడ్ మేము తీసుకొని వారికి వాట్సాప్ ద్వారా మేము మెసేజెస్, ఈ యొక్క కోర్స్ డీటెయిల్స్ అన్ని, లొకేషన్, అడ్రస్ అన్ని పంపిస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఏ ఒక్క స్టూడెంట్కి కూడా ఇప్పటికి వచ్చి మేము కాల్ చేసి మా ట్రైనింగ్ సెంటర్లో జాయిన్ అవ్వండి ఎవరికి చెప్పలేదు, చెప్పము కూడా. ఎందుకంటే వర్క్ నేర్చుకోవాలి, జాబ్ జాయిన్ అవ్వాలి, మంచి ప్లేస్మెంట్స్ పొందుకోవాలి, మంచి పొజిషన్లో ఉండాలని తప్పన స్టూడెంట్స్లో ఉండాలి. మేము జస్ట్ మా యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తాం, డీటెయిల్స్ పంపిస్తాం. అసలు ఇండస్ట్రియల్ ప్రాక్టికల్స్లో మనం ఏం నేర్పిస్తాం? ఇండస్ట్రియల్ ప్రాక్టికల్స్ వచ్చేసరికి కాంట్రాక్టర్ అంటే ఏంటి, కాంట్రాక్టర్ ఎలా వర్క్ చేస్తుంది, OLR ఎలా వర్క్ చేస్తుంది, అసలు పుష్ బటన్స్ అనేవి దేనికి ఇస్తాం, పుష్ బటన్స్, కాంట్రాక్టర్, OLR ఇదేది లేకుండా, అసలు స్టార్టరే లేకుండా MCB నుండి మోటార్ రన్ చేస్తే ఏమవుతుంది, ఓకే. ఇక ఫీజు విషయానికి వచ్చేసరికి బీటెక్ స్టూడెంట్స్కి 20,000 రూపీస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మీరు 2 ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తే, అంటే జాయినింగ్ టైంలో 10,000 తీసుకుంటారు, మిగతా 10,000కి ఒక 15 to 20 డేస్ టైం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ITI డిప్లొమా స్టూడెంట్స్కి 15,000 అనేది తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ బ్యాచ్ నుంచి ఏం చేస్తున్నాం అంటే, ID కార్డ్స్ అనేవి జాయినింగ్ టైం అయినప్పుడు ID కార్డ్స్ ఇస్తున్నాం. ID ఎవరైతే ఉంటుందో వారి క్లాసెస్కి అటెండ్ అవుతున్నారు. ప్రతి ఒక్క స్టూడెంట్కి ID అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఒక 4-5 ఇయర్స్ లేదా 10 ఇయర్స్ తర్వాత వచ్చి సార్ అన్నారనుకోండి, మీరు ఎవరో నాకు తెలియదు అని నేను అనడానికి లేదుగా. ID కార్డ్ చూపిస్తే ID కార్డ్ ప్రతి ఒక్క డీటెయిల్స్ మా దగ్గర ఉంటాయి. ప్రతిదీ మేము సేవ్ చేసుకుని ఉంటాం. మీ ID నెంబర్స్ అనేవి జాగ్రత్తగా ఉంచుకోండి. జాయినింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? జాయినింగ్ ప్రాసెస్ ఏం లేదండి, మీరు బీటెక్ అయినా, ITI అయినా, డిప్లొమా అయినా సరే, మీ యొక్క డాక్యుమెంట్స్ 10th క్లాస్, ITI కావచ్చు, డిప్లొమా కావచ్చు, బీటెక్ యొక్క డాక్యుమెంట్స్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది మా యొక్క వాట్సాప్ నెంబర్ 9154681593 కానీ, లేదా డైరెక్ట్గా మా వెబ్సైట్ విజిట్ చేస్తే మా వెబ్సైట్లో ఒక పాపప్ పేజ్ అనేది వస్తుంది. ఆ పేజ్లోకి వెళ్ళి మీ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకొని లింక్ అనేది క్లిక్ చేస్తే ఆ యొక్క మీరు ఫిల్ చేసిన ఫామ్ అనేది మాకు సబ్మిట్ అవుతుంది. మేమే మీకు డైరెక్ట్ కాల్ లేదా వాట్సాప్ చేస్తాం. చాలా వరకు ఒకటి థింక్ చేయండి, మాకు వచ్చే లీడ్స్ అనేవి చాలా వరకు ఉంటాయి. ఇప్పుడు వరకు 5,000 మెంబర్స్ గ్రూప్సే ఉన్నాయి, అంటే 5 గ్రూప్స్ పైన ఉన్నాయి, వాట్సాప్ గ్రూప్స్ 5 ఉన్నాయి. 5,000 మెంబర్స్ కాల్ చేయాలంటే చాలా కష్టమైన పని చేసే కొద్దీ ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. ఖాళీగా అయితే ఉండకండి. ఒక 12,000 ఇచ్చిన ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్లోకి వెళ్ళండి, 10,000 ఇచ్చిన ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్లోకి వెళ్ళండి, 20,000 ఇచ్చిన ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్లోకి వెళ్ళండి. ప్రొడక్షన్ సైడ్ అయితే వెళ్ళడానికి చూడకండి. ప్రొడక్షన్ సైడ్ అనేది గ్రోత్ అనేది ఎలా ఉంటుందంటే, కొన్ని డేస్ మీరు ప్రొడక్షన్లో చేసి తర్వాత మళ్ళీ జాబ్ చేంజ్ అవ్వాలంటే అక్కడ మీకు ఎక్స్పీరియన్స్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ప్రొడక్షన్ సైడ్ వెళ్ళకండి.